టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ ఫిరాయింపు ఆరోపణపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేయనని స్పష్టం చేశారు. స్పీకర్ నిర్ణయం తర్వాత కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన అన్నారు. కడియం శ్రీహరి అంటే ఒక బ్రాండ్ అని చెప్పారు. తాను ఎక్కడికి వెళ్లినా అభిమానులు తండోపతండాలుగా తరలి వస్తారని తెలిపారు. కాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పిటిషన్పై సుప్రీంకోర్టు సీరియస్ అవడంతో ఇప్పుడు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు మాత్రమే, ప్రస్తుతం నా ఎన్నికల గురించి ఆలోచించకండి, నా రాజీనామా గురించి ఆలోచించకండి. ఏదో రాస్తా అంటారు, ఏదో చేస్తా అంటారు, దాన్ని చూసుకుందాం తర్వాత. నేను రాజీనామా చేయడం లేదు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వారి నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఏ నిర్ణయమైనా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉన్నది, మీ అందరి సహకారం ఉన్నది. పార్టీలు ఊరికనే మారారు. ఆ మార్పు వెనుక చాలా సమీకరణాలుంటాయి. ఈ విషయాన్ని మరోసారి పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నిరూపించారు. ఆయన మైనింగ్ స్కామ్లో ఇరుక్కొని ఎక్కడా దొరికిపోతానో అని కాంగ్రెస్ పార్టీ పంచన చేరారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పటాన్చెరు నియోజకవర్గంలో ఆయన సోదరుడితో కలిసి అక్రమ మైనింగ్కు పాల్పడ్డారు. దాదాపుగా 300 కోట్ల విలువైన స్కామ్ చేశారు. దీనిపై ఈడీ దర్యాప్తు చేసింది. తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన సోదరుడి కంపెనీ పేరు మీద ఓ మైనింగ్ లీజ్కి తీసుకున్నారు. తర్వాత మరో కుటుంబ కంపెనీకి సబ్ లీజ్కి ఇచ్చినట్లు చూపించారు. కానీ నిబంధనల ప్రకారం అలా ఇవ్వకూడదు. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో కాకుండా అసైన్డ్ ప్రాంతాల్లో అక్రమంగా తవ్వకాలు చేసి పెద్ద ఎత్తున నిర్మాణాలను అమ్ముకున్నారు. దీనివలన ప్రభుత్వానికి రాయల్టీ కింద 39.08 కోట్ల ఆదాయం నష్టం జరిగింది. ఈడీ దర్యాప్తులో ఈ అక్రమ మైనింగ్ నుంచి వచ్చిన ఆదాయాన్ని బినామీల పేర్లతో ఆస్తులుగా పెట్టుబడి పెట్టినట్లు తేలింది. ఇక గతంలో ఎమ్మెల్యే ఆయన సోదరుడి ఇళ్లలో సోదాలు చేసినప్పుడు బినామీ ఆస్తి పత్రాలు కూడా లభించాయి. 78.93 కోట్ల విలువైన 81 ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేశారు. ఈ సంస్థల పేర్లలో 1.12 కోట్ల స్థిర డిపాజిట్లను కూడా అటాచ్ చేశారు. మొత్తం 80 కోట్లకు పైగా ఆస్తులను జప్తు చేశారు. ఈ దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే జూలై 2024లో గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ తో చేరారు. ప్రభుత్వం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మధ్యలో ఓ భవన కార్మికుడు చనిపోతే అతని పేరు మీద వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు 1,30,000 రూపాయల బిల్లు పాస్ చేసేందుకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్ 15,000 లంచం డిమాండ్ చేశాడు. మృతుడి భార్య నుంచి ఈరోజు 15,000 లంచం ఖమ్మం రోడ్లో మద్రకు చెందిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కె చందర్ తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై రమేష్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు సమాచారం. మునిపల్లి మండలంలోని మునిపల్లి, మల్లారెడ్డిపేట్, బుస్సారెడ్డిపల్లి, మల్లికార్జున్పల్లి, హైడ్లాపూర్, అల్లాపూర్, తక్కడపల్లి, బోడపల్లి, చిన్న చెల్మెడ, ఖమ్మంపల్లి, పొల్కంపల్లి, గొర్రెఘాట్, గోపాలపురం, బుదేరా, ఇబ్రహీంపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం నందు పల్లెల్లో ప్రతి స్వయం సహాయక సంఘం ఆడబిడ్డ ఇంటికి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మునిపల్లి మండల నాయకులు, తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రివర్యులు దామోదర రాజా నరసింహ ఆదేశానుసారం మునిపల్లి మండల కేంద్రంలో స్వయం సహాయక సంఘం ఆడబిడ్డలకు పుట్టింటి సారి మాదిరిగా ఆత్మ గౌరవంతో కూడిన నాణ్యమైన ఇందిరమ్మ చీరల పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లోడి సతీష్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ఎం సుధాకర్ రెడ్డి, చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ రైకోడ్ ఎంపీడీఓ డిటి ప్రదీప్, ఏపీఎం నర్సింహులు, సిసిలు సంగమేశ్వర్, శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు రసూల్ పటేల్, మునిపల్లి మండల సీనియర్ నాయకులు నాయకోటి సంగమేష్ మరియు కాంగ్రెస్ నాయకులు మరియు ఆయా గ్రామ కాంగ్రెస్ నాయకులు, స్వయం సహకార సంఘ మహిళలు పాల్గొన్నారు.
కొల్లాపూర్ మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆఫీసులో కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు గౌరవశ్రీ భీరం హర్షవర్ధన్ రెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జి భాస్కర్ రావు ఆధ్వర్యంలో తిరునాంపల్లి బీజేపీ కార్యకర్తలు 30 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వాస్తవికంగా 10 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్న భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని తిరునాంపల్లి గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు 2 సంవత్సరాలు వరగబెట్టిందేమీ లేదని, అంతేకాకుండా కొల్లాపూర్ నియోజకవర్గానికి ఎప్పుడు రాని నాయకులు ఇప్పుడు వచ్చి ఎప్పుడో 2 సంక్రాంతులకు ఇస్తారన్న బతుకమ్మ చీరలను ఇందిరమ్మ నేస్తం పేరుతో ఇవ్వటం ఏంటని అధికార పార్టీని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. అయితే ఈ చీరలు మాత్రం కేవలం మహిళా సంఘంలో ఉన్న మహిళలకు ఇవ్వటం అనేది మరీ దారుణమన్నారు. బతుకమ్మ చీరలు కొల్లాపూర్ నియోజకవర్గ మంత్రి ఇవ్వాలనుకుంటే ప్రతి ఒక్క మహిళకు చీరలు పంపిణీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీరం హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. అదేవిధంగా 6 గ్యారంటీల పేరుతో ప్రజలు మభ్యపెట్టడానికి, మరొకసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ పేరుతో మోసం చేయడానికి చీరల పంపిణీ కార్యక్రమానికి తెరలేపారని, ఈ సందర్భంగా కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ అధికార పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలను ఎండగట్టారు. మీకు నిజంగా మహిళలపైన చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఒక్క మహిళలకు నాణ్యతతో కూడిన చీరలు పంపిణీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా 420 హామీలు 6 గ్యారంటీల పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని, ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 రూపాయలు మరియు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఖచ్చితంగా ఇవ్వాలని మాజీ శాసనసభ్యులు హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల మరియు టౌన్ నాయకులు, తీర్నంపల్లి కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత మధ్య విమర్శలు తీవ్రత శృతి మించినట్టు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇంత తీవ్ర స్థాయిలో ఒక బీఆర్ఎస్ నేత కవితపై ధ్వజమెత్తిన పరిస్థితే రాలేదు. గతంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు కవిత జైలుకు వెళ్ళినప్పుడు లిక్కర్ రాని అని కామెంట్స్ చేశారు. ఇప్పుడు అవే వ్యాఖ్యలు గుర్తు చేస్తూ నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో కవితపై విరుచుకుపడుతున్నారు. పిచ్చి పిచ్చిగా వాగితే పుచ్చ లేచిపోతుందంటూ కవిత చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా నిరంజన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద స్వయంగా అధినేత కేసీఆర్ కుమార్తె అయిన కవితపై కాస్త ఓపికతో వ్యవహరించిన గులాబీ నేతలు ఇక ఆ పరిధి దాటినట్లు కనిపిస్తోంది. కేసీఆర్ మానసికంగా వేదనకు గురిచేస్తున్న కవితను ఉపేక్షించేదే లేదని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. 1,00,000 కాదు 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ సారథ్యంలో, కేసీఆర్ చిత్తశుద్ధితో, కేసీఆర్ చలవతో, ఆయన ఆశీర్వాదంతో 1,25,000 ఎకరాలకు ఒక్క వనపర్తిలోనే నీళ్ళు ఇచ్చిన. మిగతా జిల్లాలోని, ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు కానీ, విద్యా సంస్థలు కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ సమిష్టిగా అందరం కలిసి చేసినటువంటి పని అద్భుతమైనటువంటి పని. 1 ఎకరాకు నేను నీళ్ళు లేకపోతే, మరి కేసీఆర్ నీళ్ళు లేకపోతే వనపర్తి ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో వస్తున్నాయా? నీ ఉద్దేశం ఏంటి? పంటలు రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో పడుతున్నాయమ్మా? పాత వాటికి వెళ్ళి తెచ్చి ఇస్తున్నాడు. పాత అంటే 2017లో 2 బ్రాంచ్ కెనాల్స్ కి కేసీఆర్ గారు ఒక్కొక్కటి 25,000 50,000 ఎకరాలకు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచి పనులు చేయించింది. ఇది కాంగ్రెస్ పని అమ్మా? లేకుంటే రేవంత్ రెడ్డి వచ్చినాక చేసిన పని? పాత వాటికే పెట్టినని చెప్తున్నాం. 69 మినీ లిఫ్టులు పెట్టించిన కేసీఆర్ ఇచ్చిన చలవతోన 1,000 ఎకరాలు వచ్చింది దాని కింద. అది కాంగ్రెస్ వాళ్ళు పెట్టినరా? 15 చెక్ డ్యాంలు కేసీఆర్ శాంక్షన్ చేయించిస్తే రాష్ట్రంలోనే ఆల్ టైమ్ రికార్డుతో చేయించిన 50 రోజులు 55 రోజుల్లో చేయించిన ఒక్కొక్క చెక్ డ్యామ్ ఇవాళ ఒక్కొక్క ఊరి చెరువుకు సమానమైంది. భారతదేశంలోనే రికార్డు 5,000 ఎకరాల భూసేకరణ పూర్తి చేసి 7 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి ఏదుల రిజర్వాయర్ ను 1 సంవత్సరం 10 నెలల కాలంలో పూర్తి చేయించేసిన. నేను పూర్తి కాలేదు, ఇలా పట్టించుకోలేదని మాట్లాడింది. ఇక మీకు తెలిసిన విషయం అదైతే ఇంక నేనేం చెప్పాలి? చెప్పుకుంటేనంటే ఎంత బాధ అనుభవించినామో కేసీఆర్ తో సహా అందరం. గుమ్మరంగా ఉన్నాం, బయట పడతలేం, బయట పడలే కూడా అవసరం లేదని. ఇంకా పెద్ద మేయార్తో ఓడించేది ఉండే అని మాట్లాడుతుంది ఈమె.
నీకెందుకమ్మా అంత కసి? నాకు అర్థం కాదు. ఎంత శాపనార్థాలు పెట్టేటంత నీకేం అడ్డం వచ్చినాం? అంటే నీ ఈగో సాటిస్ఫై కాలే. నీకు ఉండేటువంటి దురహంకారం ఎటువంటిదంటే ఇవాళ చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. తండ్రి వయసు వాళ్ళను, మంత్రుల్ని, పార్టీ ఎమ్మెల్యేలని, నాయకుల్ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడేటువంటి సంస్కారం అనేది. పోని వాళ్ళ జాబితాలో ఉన్నోళ్ళం మేము 4-5 మందిమే. నీవెవరు అసలు? ఒక కేసీఆర్ కూతురు అనే కదా నిన్ను ఇంతమంది గౌరవించింది. మా అయితే నువ్వు ఎంపీ అయితే నీ జిల్లా కాడికి, నీ పార్లమెంట్ కాడికి, మొత్తం తెలంగాణకి నీవేంది అసలు? నువ్వు ఎత్తక ముందు లోకంలో తెలంగాణలో ఎవరు బోనం ఎత్తనట్లు, ఎవరికి బోనం తెలియదు అన్నట్లు, నువ్వు ఆడక ముందు బతుకమ్మనే లోకం ఆడనట్లు, మేము నిన్ను ఎత్తుకున్నాం, మా బిడ్డని, మా చెల్లెలని ఎత్తుకున్నాం, మురిసిపోయినాం. తెలంగాణ ప్రతీకని విశ్వవ్యాపితం చేసే ఒక గొప్ప ప్రయత్నం జరుగుతుందని. కానీ ఈ ప్రయత్నం అంతా కూడా అటు తిప్పి ఇటు తిప్పి అది ఎటుదారి మళ్ళీందో ఇవాళ బాధపడుతున్నాం. ఓటమి మీద సమీక్షించుకుంటే చాలా అంశాలు ఉన్నాయి. ఎవరైనా సరే ప్రజా జీవితంలో ఎక్కడైనా ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే తప్పకుండా సరిదిద్దుకుంటాం. కానీ కావాలని ఎవరిని అన్నాడు వేధించలే. ఎదురుపై స్నేహంగా మాట్లాడినాము, ఆత్మీయంగా పలకరించినాం, పేద ప్రజలను హక్కున పెట్టుకున్నాం. అందులో మాకెవరు ఎదురులేరు, ఎవరు సాటి రారు. మమ్మల్ని పట్టుకొని పూర్తి భిన్నమైనటువంటి నెగటివ్ ప్రొజెక్షన్ ఇచ్చేటువంటి విధంగా మీరు మాట్లాడడం దారుణం. ఇంకా చెప్పాలంటే మొత్తం నేను సరే వనపర్తిలో ఓడిపోయినా బాగుంది, మరి కామారెడ్డిలో కేసీఆర్ గారిని ఎందుకు ఓడించారు ప్రజలు? తప్పు చేశారు ఆడ కేసీఆర్ గారు ఏమన్నా? అంతకుముందు నిజామాబాద్ గెలిచి మళ్ళీ నిన్ను ఎందుకు ఓడగొట్టిండ్రు? మేము అన్న మాటల ఒక రాజకీయ పార్టీ లేదా ఒక అభ్యర్థి యొక్క గెలుపోటములకు అనేక కారణాలు ఉంటాయి. కానీ ఓవరాల్ గా తీసుకున్నప్పుడు ఇవాళ సమీక్షించుకుంటే అర్థమయ్యేటువంటి వాటిలలో తమరి కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. మా తల్లి, నువ్వు ఆర్భాటం కోసం, ఎచ్చుల కోసం పోయి టీవీలో కూర్చొని, టీవీ 9లో కూర్చొని 20 లక్షల గడియారం పెట్టుకున్నాను మళ్ళీ దాన్ని సమర్థించుకొని చెప్పిన ఆ ఒక్క మాట తెలంగాణలో 20 లక్షల మంది మహిళలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేయడానికి కారణమైంది. నీ గుండె మీద చేసుకుంటే నీకు అర్థమవుతుంది. వాస్తవాలు అంగీకరించడానికి కూడా శక్తి ఉండాలి, ధైర్యం ఉండాలి, పొరపాటును అంగీకరించడానికి కూడా ధైర్యం ఉండాలి. మేము లంబాడి తాండాలలో ఎన్నికల ప్రచారానికి పోతే సీఎం రిలీఫ్లు ఇప్పించినాం కదమ్మా, ఇచ్చింది సార్. కళ్యాణ లక్ష్మి వచ్చింది కదా, వచ్చింది. మీకు గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిండు కదా కేసీఆర్, ఇచ్చిండు. గ్రామ పంచాయతీలు అయినా కదా అయినాయి. మళ్ళీ ఇన్నైనాక ఎట్లేరమ్మా వేయాలి కదా అని దండం పెడితే మహిళలు, లంబాడి మహిళలు మా ముఖం మీద అన్నమాట ఇలా చెప్తున్నమ్మా కవిత, తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి పని నువ్వు చేసింది. లంబాడ మహిళలు అన్నారు మా మొహం పట్టుకొని, ఏం సార్ కేసీఆర్ బిడ్డ సరాయి అమ్మొచ్చు కానీ మేము అమ్మకూడదా? వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం అది. మీడియాలో ప్రచారం అనేటువంటి అంశాన్ని వాళ్ళు అట్లా స్వీకరించారు. లేదమ్మా పడరాక పెట్టింది కేసు, మేమేదో ఉపాధి కోసం అయితే సరాయి చేసుకుంటే మమ్మల్ని జైలుకు పంపించారు అని ఆక్రోశం వెలగక్కుతున్నారు. వాళ్ళు వెలగక్కి మళ్ళీ ఈ సరాయి వ్యాపారం మీ కేసీఆర్ బిడ్డ చేయొచ్చు అని అడిగారు. నన్ను అడిగారు, మా నాయకులందరూ ఉన్నారు ఎప్పటి తాండాలలో. నీ చర్యల మూలంగా పార్టీ మొత్తం నష్టపోతే 1.8తో మాత్రమే రాష్ట్రం మొత్తంలో ఓడిపోతే మా తల్లి తమరి పుణ్యాన 3-4% ఓట్లన్నా పోయినాయి. ఇప్పటికైనా నిజాయితీగా నువ్వు బయటికి చెప్పకపోయినా నీ అంతరాత్మ కన్నా తెలిసి ఉండాలి ఈ విషయం. కాంగ్రెస్ వేదవులు మాట్లాడితే అదే మాట నువ్వు మాట్లాడుతావమ్మా, సిగ్గనిపించాలి కదా మాట్లాడడానికి. స్థలం ఏందో తెలియదు. ఇంకా నీచమైన దారుణమైనటువంటి మాట ఆమె మాట్లాడేది. నాకైతే అసలు మనుషులైన వాళ్ళు అట్లా మాట్లాడారు. నేను ఎంఆర్ఓ ఆఫీస్ కల్పించిన అని మాట్లాడేది. ఏమన్నా అర్థం ఉందా? ఏమన్నా అర్థం ఉందా?
ఇప్పుడు ఈమె మీద ఈడీ కేసు పెట్టింది లేదా సిబిఐ కేసు, ఉదాహరణకు చెప్తున్నా. ఆ ఆఫీస్ కాడ పోయి మీ ఫైల్ను కాలబడితే ఆడికి అయిపోతుందా కేసు? ఒక రెవెన్యూ రికార్డ్ అనేది ఇంగీతం ఉండి మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడినా ఒక రెవెన్యూ రికార్డ్ అనేది మండల ఆఫీసులో ఉంటది, ఆర్డీఓ ఆఫీసులో ఉంటది, కలెక్టరేట్ లో ఉంటది, సిసిఎల్ఏలో ఉంటది. అట్లా ఉంటానంటే ఒక తోనున్న కాగితాలన్నీ కూడా మాయమైపోతే ఇక లోకంలో భూములే ఉండవు ఎవరికి. పోలీస్ స్టేషన్లో కూడా అంతా కూడా మర్డర్ చేసింటాడు, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అంటే కేసు అవుతుంది. వాడు పోలీస్ స్టేషన్ అడ్వైట్ అనుకో జరిసేపటికి కేసు పోతుందా? వాడు ఎవడో పనికి మాలిన విధవ, ఏం మాట్లాడాలనో తెలియనటువంటి ఒక విధవ ఈయన ఉన్న భూములు తారుమారైన రికార్డులు కాబట్టి అవి కనిపించకుండా ఆయన అంటుపెట్టిండు కారాలి. ఇంత నీచంగా మాట్లాడతారండి ఎవరు సభ్య సమాజంలో? నువ్వు భూమి కోసము ఇంత దిగజారేటువంటి మనుషులా కనిపిస్తున్నావు మీకు? కష్టార్జితంతోనా నిబద్ధతతోనా మెట్టుమెట్టుగా అంచెలంచెలుగా ఒక నిబద్ధతతో పనిచేసుకుంటూ వచ్చినాం. మీలాగా సులభంగా ప్రలోభాలకు లొంగేటువంటి మనుషుల బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ.